హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ హన్షూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్‌గా క్యారెట్ ఫ్రై. క్యారెట్ అంటే అమ్మ క్యారెటా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఇలా చేయండి బావుంటుంది. హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇట్లా నేను చూపించే విధంగా సన్నగా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ పోపు దినుసులు ఉంటాయి కదా! ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవన్నీ రెడీగా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కేసి మిక్సీ చేసి కచ్చాపచ్చా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్రై అనేది వస్తుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు అనేదైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఎండుమిర్చి కూడా వేసాం కదా, ఇది కొంచెం ఫ్రై అవుతుంది. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసాము. వీటిని కొంచెం లైటిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ అనేది యాడ్ చేసుకొని ఆ పోపు అంతా క్యారెట్‌కి కలిసేలాగా మొత్తం ఫైన్‌గా అనేదైతే కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోకపోతే క్యారెట్ అంతటికి మనం పోపు వేసిన ఆయిల్ అనేదైతే పట్టుకోదు. సో, మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఆ సాల్ట్ అనేది క్యారెట్ లోపలికెళ్ళి టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ ప్రాసెస్ అనేది ఒక 15-20 మినిట్స్ వరకు పడుతుందండి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా క్యారెట్ ఇట్లా అంటే విరిగి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో, ఇప్పుడు క్యారెట్ అనేది మాక్సిమం అయితే ఫ్రై అయిపోయింది. చూసారు కదా! క్యారెట్ సైజ్ కూడా కొంచెం చిన్నదయిపోయింది. సో, ఆయిల్ అనేది కూడా కొంచెం అనేది బయటికైతే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా! మనము ఫస్ట్‌లో కరివేపాకు అనేది యాడ్ చేసుకోలేదు. అది లాస్ట్‌లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా! పచ్చి కారం అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఇది ఎందుకంటే కారం కోసం. మనం కారం ఏమి యాడ్ చేయలేదు కదా! స్వీట్‌నెస్ అనేది బాగా చంపేస్తదనమాట ఈ పచ్చిమిర్చి కారం అనేది. సో, ఈ కారం యాడ్ చేశాక పచ్చి స్మెల్ పోయేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఆ కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఫైనల్‌గా అయితే మొత్తం అయిపోయింది కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టి దగ్గరుండి ఒక 5-10 మినిట్స్ అలా అనుకుంటూ బాండీలో మాడిపోకుండా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్ టచ్ అనేదైతే ఒక పౌడర్ అయితే మిక్స్ చేస్తాను. అదేంటంటే ఎండుమిర్చి, కొబ్బరి, పల్లీలు, సాల్ట్ అన్నీ కలిపి మిక్సీకి వేసుకున్నాను. పొడి అంతా క్యారెట్‌కి పట్టేలాగా నీట్‌గా కలిపేసుకోవాలండి. అంతే అండి. స్వీట్‌గా లేకుండా క్యారెట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ప్లస్ లంచ్ బాక్స్‌కి కూడా ఫ్రై ఐటెమ్ గదా! చాలా టేస్టీగా ఉంటది. చప్పగా అయిపోదు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిచ్చారంటే. సో, ఇంక లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైమ్ అవి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.